ఇక్కడ గుడిసె కట్టుకుని అందరూ మనల్ని వేలెత్తి చూపించేలా చేసింది. ఇప్పుడేమో రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది. నువ్వు నోరు అదుపులో పెట్టుకో. తను ఎవరి కోసం తిరుగుతుంది? తన భర్త పోలీస్ స్టేషన్ లో ఉంటే వాడిని ఎలా విడిపించుకోవాలా అని, వాడిని ఎలా కాపాడుకోవాలని రాత్రింబావులు తేడా లేకుండా తను కష్టపడుతుంది. తల్లిదండ్రులై మనం కూడా రాహుల్ కోసం అంత కష్టపడలేదు. అన్నా బావలయ్యుండి రాజీవ్ శ్రీకర్లు కూడా వాడి కోసం అసలు ప్రయత్నాలు చేయలేదు. అరే, రాహుల్ కోసం ఇంట్లో కష్టపడుతుంది ఒకే ఒక వ్యక్తి, అదే అభి. అభి పడే కష్టానికి మీరు చప్పట్లు కొట్టకపోయినా పర్వాలేదు, కనీసం తను చేస్తున్న పనిని హేళన చేయకుండా తనని అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు.